భారతదేశంలోని మహిళల సాధికారతకు ఉపయోగపడే మహిళా బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందకపోవడం దురదృష్టకరమంటున్నారు మంత్రి పార్థసారథి. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్న తర్వాత కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియా కూటమి బిల్లును వీగిపోయేలా చేయడం చాలా బాధాకరమన్నారు. మహిళా సాధికారత కోసం తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కట్టుబడి ఉంటుంది అని స్పష్టం చేశారు మంత్రి. పాస్ అవుతుందని చెప్పేసి మేమంతా కూడా ఆశించాము. ఎందుకంటే ఉమెన్ ఎంపవర్మెంట్కి మన భారతదేశంలోని మహిళలందరి ఎంపవర్మెంట్కి ఉపయోగపడే మహిళా బిల్లు పార్లమెంట్లో అప్రూవ్ అయ్యి మహిళలకి రాజకీయ సాధికారత లభిస్తుందని చెప్పేసి మేమందరం కూడా ఆశించాం, ఎంతో ఎదురు చూసాం. దాన్ని ఘనంగా నిర్వహించాలని చెప్పేసి కూడా ఆలోచన చేశాం. కానీ దురదృష్టవశాత్తు మరి ఇండియా కూటమి నాయకత్వంలో మరి ఆ బిల్లుని తిరస్కరించడం, వీగిపోయేట్టు చేయటం చాలా బాధాకరం అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. నేను మరి ఏదేమైనా కూడా మహిళా సాధికారత కోసం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఎప్పుడు కూడా కట్టుబడి ఉంటుందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. మహిళా బిల్లు పాస్ అవుతుందని చెప్పేసి మేమంతా కూడా ఆశించాము. ఎందుకంటే